అక్బర్పేట బూంపల్లి మండల కేంద్రాల్లో బీఆర్ఎస్ నాయకుల రాస్తారోకో మల్లన్న సాగర్ ప్రాజెక్టు ద్వారా కూడవెల్లి వాగులోకి నీటిని విడుదల చేయాలని డిమాండ్. రేవంత్ రెడ్డి గారు ఈ బూంపల్లి కొత్త మండలం ఏర్పడడం నుంచి సీఎం కేసీఆర్ గారు కూడవెల్లి వాగు ఏ నుంచి గజ్వేల్ నుంచి మన మానేరు ఇళ్ళవాడ దాకా పోతుంది ఈ వాగు. కానీ మేము పుట్టకున్నప్పటి నుంచి ఎప్పుడో ఒకసారి ఎండింది. కానీ అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎండిపోయిన వాగులు ఉండే. కేసీఆర్ వచ్చినాక 2 సార్లు కేసీఆర్ సీఎం అయినాక ఇడుస్తున్న వాగును ఇడిచిండు. మేము కూడా మాకు 2 ఎకరాల పొలం ఉంది. నేను పూట ఉన్నప్పుడు వేసి మోటార్లు కొట్టి వాగులకి తీసి నీళ్ళు పోసుకున్నట్టు చేసి మాకు మోటార్లు ఒత్తడాలు కూడా చేసుకున్నట్టు చేసి కేసీఆర్ అంటే మాకు పంట పండించి మంచిగా చేసిండు. ఈ రేవంత్ రెడ్డి వచ్చి 2 నెలలు కాలేదు, మాకు వాగులలో నీళ్ళు లేకుండా అవుతున్నాయి. నేను అద్దెకరం పొలం వేసిన ఇంకా 4-5 రోజులు అయితే ఆ నీళ్ళు వెళ్ళిపోయే అవకాశం ఉంది. కానీ మరి ఇప్పుడే అది వేసి 10 రోజులు కాలేదు. దానికి మరి రేవంత్ రెడ్డి ఇడుస్తున్న నీళ్ళు మొన్ననే అన్నాడు అసెంబ్లీలో ఏ ముచ్చట తీస్తలేడు. అది రైతు బంధు పైసలు కానీ పింఛన్ల పైసలు కానీ ఏది కానీ మాట్లాడతాడు. కానీ మేము రైతులము, నేను ఒక ఆటో డ్రైవర్ని వ్యవసాయం చేసుకుంటా ఆటో డ్రైవర్ని అనిపించుకుంటాను. కానీ ఈ కూడవెల్లి వాగును ఇంకనే డిపిస్తాం. గజ్వేల్ నుంచి పెగ్నాపూర్ నుంచి పారకుండా మానేరు నిండాలి. మానేరు నుంచి అటు సిరిసిల్ల పోవాలి. ఎంతమంది రైతులు బతుకుతారు, ఎంతమంది రైతులు చచ్చిపోతారు. ఇడిస్తున్న వాగులు చెప్పాలి, ఇడవాలి, చేస్తున్న పనులు చెయ్యాలి. దయచేసి నేను ఒక ఆటో డ్రైవర్ మాట్లాడుతున్నా, నేను రైతులు మాట్లాడుతున్నాను. కానీ నేను పార్టీని ఎప్పుడు చించపరచలేదు. కానీ మా పొట్ట మీద కొట్టిన దానికి రేవంత్ రెడ్డి మీరు ఆలోచించి మాకు మా రైతులందరికీ మీ తరఫున మాకు న్యాయం కావాలి. నువ్వుడుగా మంచిగా పరిపాలన చేయంగా వాళ్ళు అర్థం లేదు. కానీ రైతులు ఎప్పుడు కానీ పొట్ట మీద కొట్టే అవకాశం చేయొద్దు. చేస్తే మంచిగా ఊరుకునేది లేదు. కేసీఆర్ గారు ఎంతో కష్టపడి కాళేశ్వరం నుండి మల్లన్న సాగర్ నింపడానికి నీళ్లు తీసుకొచ్చి మల్లన్న సాగర్లో 8 టీఎంసీల నీళ్లు ఉండగా కూడా ప్రతిసారి ఎండాకాలం ఈ టైం రాగానే కేసీఆర్ ప్రభుత్వంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎప్పుడు జలగల ఉగాది టైంలో కూడా జలగల వాటించిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. ఆ ప్రభుత్వం పోయినాక ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కేసీఆర్ గారు ఏదైతే రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కేసీఆర్ గారు ఆలోచన చేసి మల్లన్న సాగరు ఇక్కడ కాలువలన్నీ కట్టిండు. అదే ఉద్దేశంతో ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి ఆలోచన ఏంటంటే రైతులకు ఎలాంటి న్యాయం చేయొద్దు అని చెప్పేసి కేసీఆర్కి ఏదైతే పేరెత్తదో ఇక్కడ ఉన్న కాలువలు ఇడవద్దు అని చెప్పేసి దురుద్దేశంతో రైతుల కక్ష కట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తూ ఉన్నారు. కాబట్టి దానికి నిరసనగా ఈరోజు వెంటనే కూడవెల్లి వాగుకు నీళ్లు విడుదల చేయాలని చెప్పి మా రైతుల తరఫున, మా టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము అందరం డిమాండ్ చేస్తూ ఇక్కడ రస్తారోకం చేయడం జరుగుతుంది. కాబట్టి మా కూడవెల్లి వాగులకు వెంటనే విడుదల చేయాలి. మా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు వారం 10 రోజుల క్రితం మంత్రి గారిని కలిసిండు. మా రైతులు అక్కడ నష్టపోతారు, కూడవెల్లి వాగుపన్న నాట్లేసి ఉన్నారు కనుక నష్టపోతారు, నీళ్ళు విడుదల చేయాలని చెప్పి ఎంత మేమౌండర్ ఇచ్చినా ఎంత ఏం చేసినా కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటికీ ఏమి కలుతలేదు. కాబట్టి రైతులందరూ నష్టపోయే విధంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళకు మద్దతుగా మేము ఈ 4-5 రోజుల్లో నీళ్ళు లేకపోతే ఇక్కడ పంటలన్నీ నష్టపోయే ప్రమాదం ఉంది కనుక దయచేసి మేము ఒకటే కోరుతూ ఉన్నాం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, నీళ్లు వెంటనే విడుదల చేసినట్టయితే ఇక్కడ ఉన్న నాట్లేసిన రైతులందరూ మంచిగా పంట వంటి సుభిక్షంగా ఉంటారు. కాబట్టి నీళ్ళు ఇవ్వాలని కోరుతున్నాము. ఒకవేళ లేని పక్షంలో పెద్ద ఎత్తున ఈ మా నియోజకవర్గానికి రావాల్సిన నీళ్లు విడుదలగా చేయకపోతే పెద్ద ఎత్తున ధర్నాలు, రస్తారోకోలు ఇక్కడున్న ఎవరైతే కాంగ్రెస్ నాయకులలో వాళ్ళ ఇండ్ల ముందు మేము ధర్నాలు, రస్తారోకోలు చేస్తాము రైతుల పక్షాన అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.